రికార్డింగ్ అవుతున్నట్టు చూపించిందా? రైట్. నేటికి ఏర్పాటు చేయబడిన పాఠం, దర్శన దేవుడు నిజమా? దర్శన దేవుడు నిజమా? నేటి క్రైస్తవ సమాజంలో బ్రతుకుతున్న ప్రతి ఒక్కరూ ఏ విషయం గురించి ఒక వ్యక్తి చెబుతున్నా, లేకపోతే తాను బాప్టిజం పొందుకోవాలి అనుకున్నప్పుడైనా ఒక సేవకుడి దగ్గరికి వెళ్ళి, అయ్యా నేను యేసుక్రీస్తుని అంగీకరించాలనుకుంటున్నాను, అయితే బాప్టిజం మాకు ఇవ్వండి అని ఒక సేవకుడి దగ్గరికి వెళ్ళి అడిగారు అనుకోండి. ఆ సేవకుడు, సరే నీకు బాప్టిజం గురించి ఒక వివరణ ఇస్తాను, తెలియజేస్తాను, తర్వాత మీకు బాప్టిజం ఇస్తాను మీరు చెప్పినట్లుగానే అన్నాడు. మరి ఏమంటాడు అంటే, నువ్వు ఒక 30 రోజులో 15 రోజులో ఉపవాసం ఉండు, చర్చిలో ఉపవాసం ఉండి కన్నీరు కార్చి ప్రార్థన చేస్తే దేవుడు నీకు దర్శనమిస్తేనే బాప్టిజం ఇస్తాము అని అంటారు. ఇంకొంతమంది అయితే, నేను సేవకు రావాలనుకుంటున్నాను అన్నారు అనుకోండి. సేవ చేయడానికి నేను రావాలనుకుంటున్నాను అయ్యా అంటే, ఆ సేవకుడు చెప్పే మాట, అయితే నువ్వు సేవ చేయాలనుకుంటున్నావా? అయితే దేవుడు నీకు దర్శనం ఇచ్చాడా? దేవుని పిలుపు నీకుందా? నువ్వు మోకాళ్ళుని కొద్ది రోజుల పాటు ఉపవాసం ఉండి ప్రార్థన చేయి, దేవుడు నీకు కనిపించి దర్శనమిచ్చి మాట్లాడితే అప్పుడు సేవకురా అని ఎలా చెబుతుంటారు. క్రైస్తవ సంఘాల్లో ఉన్నవారు వాళ్ళు చెప్పినట్లుగానే దర్శనం కోసం ఎదురు చూసి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తారు. చేసిన తర్వాత వీళ్ళకి ఎప్పటికీ దేవుడు కనిపించకపోయేసరికి, దేవుడి దర్శనం ఇవ్వకపోయేసరికి, మనం దేవుని దర్శనం మనకు జరగలేదు అంటే సేవకుడు ఏమంటాడో, కాబట్టి నాకు దేవుడు దర్శనం ఇచ్చాడండి, ఇగోండి ఈ మాట చెప్పాడని ఒక అబద్ధాన్ని వాళ్ళకి చెప్తారు. వాళ్ళు అది నమ్మిన తర్వాత వాళ్ళకి బాప్టిజం ఇవ్వడమైనా లేదా సేవకు పంపించడమైనా జరుగుతుంది. అంటే సమాజంలో, క్రైస్తవ సమాజంలో నేడు ఈ దేవ దర్శనం లేదా దేవుని దర్శనం అనేది ఒక నమ్మకంగా మారిపోయింది. అది జరిగితేనే మీలో ఆత్మ ఉన్నట్టని, అలా జరిగితేనే సేవకు రావాలని, దేవుని దర్శనం జరిగితేనే బాప్టిజం పొందాలని ఇలా చాలామంది చెబుతున్నారు, చేస్తున్నారు. ఒకవేళ నిజాయితీ పరుడైతే దేవుని దర్శనం కోసం ఎదురు చూసి ఎప్పుడైతే ఉపవాసం ఉండి ప్రార్థన చేసినా దైవ దర్శనం జరగలేదో, వెంటనే నాకు ఈ దేవుని దర్శనం వద్దు, ఈ సంఘం వద్దు, నాకు దేవుని దర్శనం లేకపోతే నేను దేవుని కుమారుని కాదంట, మరి నేను ఎందుకు క్రైస్తవ మందిరానికి వెళ్ళాలంటూ వెనక్కి వెళ్ళిపోయిన వారు కూడా ఉన్నారు. ఏదైనా నా జీవితంలో జరగలేదంటే సేవకుడి దగ్గరికి వెళ్తే, నీకు దేవుని దర్శనం ఇంకా జరగలేదు కనుక నీ జీవితంలో సమస్యలు వస్తున్నాయి, నువ్వు దేవుని దర్శనం పొందుకోలేదు, నీలో ఏదో తప్పు ఉంది అని చెప్పేసరికి వాళ్ళు భయపడి ఎంతకంటే పాత జీవితమే మంచిది అనుకొని వెనక్కి వెళ్ళిపోయిన వారు కూడా ఉన్నారు. ఇంతకీ దేవుని దర్శనం అంటే ఏంటి? దర్శనానికి అర్థం ఏంటి అని మనం పరిశీలించగలిగితే, దర్శనం అంటే కనిపించడం. ఎవరి దర్శనం అంటే దేవుని దర్శనం. అందుకోసం మనం పాఠం ఏంటండి? దర్శన దేవుడు నిజమా? దేవుడు దర్శిస్తాడా? దేవుడు మనిషి కంటికి కనిపించి తాను చెప్పాలనుకున్నవి చెబుతాడా? ఈరోజు క్రైస్తవ సమాజంలో దర్శనం జరుగుతుంది అని చెప్పేవారిది నిజమా అని మనం పరిశీలించాలండి. చాలామంది వాక్యానికి పిలుస్తూ అనేక మంది సేవకులను పిలుస్తుంటారు. వాళ్ళు వచ్చి ఏం చెప్తారంటే, ఇదిగో దేవుడు నన్ను దర్శించాడు, దేవుడు నాకు కనిపించాడు, నాతో మాట్లాడాడు, అప్పటి నుంచే నేను సేవకు రావడం మొదలుపెట్టాను అని చెప్పుకొస్తున్నారండి. అది ఎంతవరకు నిజం? దేవుడు దర్శిస్తాడా? దేవుడు దర్శనం ఇస్తాడా? ఇంతకీ దర్శనంలో ఉన్నది దేవుడేనా అన్నదే ఈరోజు పాఠం. దర్శనం ఒకసారి చూద్దాం. దర్శనం గురించి దేవుడు ఏం చెబుతున్నాడో యెహెజ్కేలు గ్రంథం 7వ అధ్యాయం, యెహెజ్కేలు గ్రంథం 7వ అధ్యాయం 26వ వచనంలో ఒక అద్భుతమైన మాట దేవుడు రాయించాడు. చూద్దాం. యెహెజ్కేలు గ్రంథం 7వ అధ్యాయం 26వ వచనం.
హెజ్కేలు గ్రంథం 7వ అధ్యాయం 26వ వచనం. నాశనము వెంబడి నాశనము కలుగుచున్నది, సమాచారం వెంబడి సమాచారం వచ్చుచున్నది. వారు ప్రవక్త యొద్ద దర్శనము కొరకు విచారణ చేయుదురు గాని యాజకులు ధర్మశాస్త్ర జ్ఞానులు కాకపోయిరి, పెద్దలు ఆలోచన చేయకయే ఉన్నారు. ఇక్కడ చెప్పబడుతున్న మాట మళ్ళీ చదువుదాం. 26వ వచనం. నాశనం వెంబడి నాశనం. ఈరోజు ఒక సంవత్సరంలో కరోనా వస్తే ఈరోజు ఇంకొక వైరస్ వచ్చింది. అవునా కాదండి? సంవత్సరానికి రోగాలు మారుతున్నాయి. సంవత్సరానికి మనుష్యుల మరణాలు మనకు కనిపిస్తున్నాయి. చూడండి, వైఎస్ రాజశేఖర రెడ్డి వారి కుమారుడు జగన్ గారు ఎప్పుడైతే సీఎంగా అయ్యాడో వెంటనే ఒక ప్రమాదం వచ్చింది. ఏంటది? గ్యాస్ పేలుడు. వైజాగ్లో గ్యాస్ పేలి ఒక పరిశ్రమ నాశనం అయిపోయింది. చాలామంది ప్రజలు చనిపోయారు. అది జరిగిందో లేదో వెంటనే వచ్చింది 2019-20 కరోనా. అది వెంటనే అయిపోయిన తర్వాత తుఫాన్లు, తర్వాత సునామీలు, ఇప్పుడు ఇంకో కొత్త వైరస్ వచ్చింది. అంటే నాశనం వెంబడి నాశనం కలుగుతుందా? కలుగుతుంది. మొన్న విజయవాడలో వరదలు వచ్చి కొట్టుకొని వెళ్ళిపోయి చాలా ఇల్లులు. నాశనం వెంబడి నాశనం కలుగుచున్నది, సమాచారం వెంబడి సమాచారం వచ్చుచున్నది. ఎక్కడెక్కడ ఏవేవి జరుగుతున్నాయి మనం ప్రతిరోజు వింటున్నాం. అక్కడ అలా జరిగిందని, ఇక్కడ ఇలా జరిగిందని. సమాచారం మంచిదా చెడుదా? చెడ్డవే అన్నీ. హత్యలు, మానభంగాలు, తుఫానులు, ప్రకృతి వైపరీత్యాలు అలా వచ్చుచున్నది. వారు ప్రవక్త యొద్ద దర్శనము కొరకు విచారణ చేయుదురు కానీ. ఎవరు ఏం చేస్తామంట? ఈరోజు సేవకులు కూడా అదే చెప్తున్నారు కదా. ఏం చేయాలనుకుంటున్నారంట? దర్శనము కోసం. అంటే దేవుడు మమ్మల్ని దర్శించి మాకు ఏదైనా చెబితే బాగుండు అని దర్శనాల కోసం ఎదురు చూస్తున్నారంట. అక్కడ ఏం చెప్తున్నాడు చూడండి. వారు ప్రవక్త యొద్ద దర్శనం కొరకు విచారణ చేయుదురు. దేని కొరకు? దర్శనం కొరకు అంట. దేవుడు కనిపించి మాతో చెప్పాలి, ఈ లోకంలో జరుగుతున్న కారణాలకి ఎందుకు ఇలా జరుగుతుందో మాకు వివరించి దేవుడు మాకు చెప్పాలి అని దర్శనం కోసం ఎదురు చూస్తున్నారు. మా జీవితాలు ఇలా జరగడానికి కారణం ఏంటో, లేదా నేను గొప్పవాడిని అవుతానో లేదో తెలుసుకోవడానికి దేవుడు దర్శించాలనుకుంటున్నారు తప్ప, ఆ కింద చెబుతున్నాడు, యాజకులు ధర్మశాస్త్ర జ్ఞానులు కాకపోయిరి. అంటే దేవుని గ్రంథములో ఉన్న మాటలు చదివి ఆ జ్ఞానాన్ని సంపాదించుకుంటే ప్రపంచంలో జరిగే ఏ పనికైనా, ఏ విషయానికైనా సమాధానం ఎక్కడుందని దేవుడు చెప్తున్నాడు. ధర్మశాస్త్ర జ్ఞానం అంటే బైబిల్ గ్రంథంలో ప్రతి విషయమును గూర్చిన ఆలోచన రాయబడి ఉంది. ఎందుకు పక్షులు అంతరించిపోతున్నాయి? బైబిల్ చెబుతుంది. ఎందుకు కాలగతులు మారిపోతున్నాయి? బైబిల్ చెప్తుంది. ఎందుకు ప్రమాదాలు, ఈ విపత్తులు ఎందుకు జరుగుతున్నాయి? బైబిల్ చెబుతుంది. మరి ఇప్పుడు ఎవరి కోసం ఎదురు చూడాలి? దేన్ని పరిశీలించి మనం తెలుసుకోవాలి? వాటిని ధర్మశాస్త్రమైన గ్రంథాన్ని, బైబిల్ గ్రంథాన్ని చదివి ఎందుకు ఇలా జరుగుతుందో తెలుసుకోవాలి. బాప్టిస్మం ఎప్పుడు పొందాలి అని తెలుసుకోవాలంటే ఎక్కడ చదవాలి? మనం బైబిల్ చదవాలి. అంతే తప్ప దర్శనం కోసం ఎదురు చూడొద్దు. అదే చెప్తున్నాడు. దర్శనం కోసం ఎదురు చూస్తున్నారు కానీ ధర్మశాస్త్రంలో జ్ఞానులు కాకపోయిరి. అంటే ఏ ప్రశ్న వచ్చినా, ఎవరు మనల్ని ఏది అడిగినా దానికి సమాధానం ఎక్కడుందని దేవుడు చెప్తున్నాడు. బైబిల్ గ్రంథంలోనే ఉంది. మరి సేవకులేంటి దర్శనం కోసం ఎదురు చూడమంటున్నారు అంటే వారు దైవ గ్రంథంలో జ్ఞానులు కావడం లేదు. ఏదో వారు చదువుకున్న కొన్ని విషయాలు చెప్పేస్తున్నారే తప్ప. ఇంతకీ దర్శనం కనిపిస్తే ఎలా ఉంటుంది? ఆ దర్శనం స్థిరమైనదైనా? దర్శనం కనిపిస్తుంది, ఓకే. దర్శనంలో దేవుడు వచ్చి ఒకవేళ మాట్లాడాడా అనుకుందాం. అది ఎందుకు? ఒకసారి ఆలోచించండి. దేవుడు ఎందుకు మనిషిని దర్శించాలి? ఎందుకు వీళ్ళ దగ్గరకు వచ్చి దేవుడు కనిపించాలి? ఎందుకు కనిపించాలి? పాత నిబంధనలో కానీ క్రొత్త నిబంధనలో కానీ దేవుడు దర్శనం ఎందుకు జరిగింది? వాక్యాన్ని స్థిరపరచడానికే జరిగింది.
వాక్యం వారి ద్వారా మనకు రాపించడానికి మాత్రమే దేవుడు ఆయా కాలాలలో దర్శనం అనేది జరిగిందే తప్ప ఇప్పుడు ఇందులో లేనిది మనకేం తెలియజేస్తుంది దర్శనం? లేదా నీకేమైనా కొత్తగా బయలుపరుస్తుందా? దేవుడు దర్శించి నీకు కొత్తగా చేయమని చెప్పాలా? బైబిల్ ఉంది కదండి. అందుకోసమే అపోస్తులుడైన పౌలు ఒక మంచి మాట రాయించాడు. ఒకసారి చదువుదాం. అపోస్తులుడైన పౌలు పత్రికలకు రాస్తూ, సంఘాలకు రాస్తూ ఒక మంచి మాట తెలియజేశాడు. ఒకసారి మనం చదువుకుందాం. ఎపిసి పత్రిక చూడండి. ఎపిసిలకు రాసిన పత్రిక ఎపిసిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 3వ వచనం నుంచి చదువుదాం. ఎపిసిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 3వ వచనం. ఎట్లనగా క్రీస్తు మర్మము దేవ దర్శనం వలన నాకు తెలియపరచబడినదను సంగతిని గూర్చి మునుపు సంక్షేమంగా వ్రాసి తిని. ఇగోండి, దేవుడు నన్ను దర్శించాడు. దర్శించి ఏమేమి చెప్పాలో అవన్నీ చెప్పాడు. అవన్నీ నేనేం చేశాను? సంక్షేపంగా రాశాను. ఇప్పుడు మనమేం చేయాలంట? మీరు దానిని చదివిని ఎడల దానిని బట్టి ఆ క్రీస్తు మర్మమును గూర్చి నాకు కలిగిన జ్ఞానము గ్రహించుకొనగలరు. అంటే దేవుడు దర్శించింది ఎందుకు అంటే వాక్యాన్ని లిఖితపూర్వకం చేయడానికి. ఆ లిఖితపూర్వకమైన ఈ బైబిల్లో ఉన్న గ్రంథంలో ఉన్న మాటలు చదివే దేవుని యొక్క విషయాలు మనం తెలుసుకోవాలి తప్ప, క్రీస్తుని గురించిన విషయాలు మనం తెలుసుకోవాలి తప్ప, మళ్ళీ ప్రత్యేకంగా నీ దగ్గరకు వచ్చి దర్శనము దేవుడు ఇవ్వడు. ఒకవేళ దేవుడు మనుషులు దర్శనాల్లో కనిపించి చెప్పేస్తే మీ 66 పుస్తకాల గ్రంథం మరెందుకు మనం చదవాలి? మరెందుకు యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చి తన ప్రాణం పెట్టి వాక్యాన్ని ప్రకటించాలి? దేవుడే కనిపించి ప్రతి ఒక్కరి దగ్గరకు వచ్చి మార్పు చెందాలని దేవుడు కోరుకుంటే జరగదా? జరిగితే మరెందుకు మనం ఎందుకు ప్రకటించాలి ఈరోజు వాక్యం? అంటే వారు చెబుతున్న దేవుని దర్శనం అబద్ధం. దేవుడు దర్శించి రాయించిన ఈ గ్రంథంలో ఉన్న మాటలే చదువుకోవాలి తప్ప దేవుడు దర్శనం మళ్ళీ మనకే కలగదు. మరి వాళ్ళు చెబుతున్నారు కదా దేవుడు రాత్రి నాకు కనిపించాడండి అని. అది ఎంతవరకు నిజం? ఇంతకీ వారి దర్శనంలో కనిపించేది దేవుడేనా? వారు దేవుడు అనేసరికి వాళ్ళకి రాత్రి కలలోకి వచ్చేది కూడా ఎవరో చెప్తాను చూడండి. వారు దేవుడు యేసుక్రీస్తు ప్రభువు గారు అనేసరికి యేసుక్రీస్తు ఎలా ఉంటాడు? బొమ్మలో, ఒక పిక్చర్లో, ఒక ఫోటోలో ఎలా ఉంటాడు? తెల్ల బట్టలు వేసుకొని, చేతులు ఇలా పెట్టుకొని, ఆ చేతిలో నుంచి వెలుగు ఇలాగ ప్రకాశం రావడం, లేదా ఒక గొర్రె పిల్లని ఎత్తుకొని ఒక కర్ర పట్టుకొని ఉండడం, ఇలాంటి ఫోటోలు మనం చూసాం కదా. దేవుడు కనిపించాలి అని ఎవరైతే దర్శనం కోసం కన్నీరు కార్చి ప్రార్థన చేసి నరాలు వీక్నెస్ అయిపోయి ఆరోగ్యం బాగోలేక ఆ ప్రార్థన చేస్తూ ఉండగా ఆ కళలో కూడా, ఆ ప్రార్థనలో కూడా ఎవరు ఆ మనసులోకి వస్తారు? ఏ ఫోటో అయితే వాళ్ళు చూశారో అదే కనిపిస్తుంది. అవునా కాదా? ఇప్పుడు ఫోటోలో ఉన్నదే కనిపిస్తున్నాడు. అవునా? అసలు దేవుణ్ణి ఎవరైనా చూసారా? ఆ కళలోకి వస్తున్నది దేవుడే అని ఈయన ఎలా చెప్పగలుగుతున్నాడు? ఒక వ్యక్తిని చూస్తే, ఇప్పుడు గణేష్ నేను చూశాను అనుకోండి, నా కొల్లువాసులో కనిపించాడు అనుకోండి, నా కొల్లువాసులో గణేష్ కనిపించాడని నేను చెప్పగలను. దేవుణ్ణి ఎప్పుడైనా నువ్వు చూసుంటే నీకు దర్శనమిచ్చింది దేవుడు అంటే చెప్తే మీరు నమ్మేవాళ్ళం. అసలు దేవుణ్ణి ఎవరు ఎంతవరకు చూడలేదని యేసే చెబుతున్నాడు. అంతేనా? మరి నువ్వు ఎంతకీ కలలో చూసింది దర్శనం అని చెబుతున్నది ఎవరిని? ఆ ఫోటోలో ఏ పిక్చర్ అయితే ఉందో అదే కనిపిస్తుంది నీకు. ఆ గోడ మీదకి వచ్చి దేవుడు కనిపించాడు, నా కలలో వచ్చి దేవుడు కనిపించాడంటే ఏం కనిపిస్తున్నట్టు? ఫోటో కనిపిస్తుంది అంతే, దేవుడు కాదండి. దర్శనాల్లో కనిపించేది దేవుడు కాదు.
ఒకవేళ పాత నిబంధన క్రొత్త నిబంధనలో దేవుడు దర్శించాడు కొంతమందిని. అలా దర్శించినప్పుడు వాళ్ళకి ఏం జరిగిందో మనం కొన్ని చూద్దాం. దేవుడు కనిపించి ఏం చెబుతున్నాడో చూద్దాం. ఇంతకీ దేవుడు దర్శిస్తే ఒకవేళ అది స్థిరమైనదా? దేవుడు ఒకవేళ కన్నులారా మనకు కనిపించాడు అనుకోండి, దర్శనం స్థిరమా? ఒకసారి ఆలోచిద్దామండి. చూడండి, పేతురు రాసిన 2వ పత్రిక, అపోస్తులైన పేతురు గారు ఏం చెప్తున్నాడో చూడండి. యేసుక్రీస్తును వెంబడించిన పేతురు గారు, దర్శనం స్థిరమైనదా లేక ఇంకేమైనా స్థిరమైనది ఉందా అని పేతురు గారు చెబుతున్నాడు. ఒకసారి చూద్దాం. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 17వ వచనం నుంచి 19వ వచనం. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 17 నుంచి 19 వచనాల వరకు చదువుకుందాం. ఆయన మహాత్యమును మేము కన్నులారా చూసిన వారమై తెలిపితిమి. ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అను శబ్దము మహాదివ్య మహిమ నుండి ఆయన యొద్దకు వచ్చినప్పుడు తండ్రి అయిన దేవుని వలన ఘనతయు మహిమయు ఆయన పొందగా మేము ఆ పరిశుద్ధ పర్వతం మీద ఆయనతో కూడా ఉండిన వారమై ఆ శబ్దము ఆకాశం నుండి రాగా వింటిమి. ఇక్కడ యేసుక్రీస్తు రూపాంతరం పొందిన ప్రదేశం గురించి రాయబడుతున్న మాట. అక్కడ ఎవరెవరు ఉన్నారు? యాకోబు గారు, యోహాను గారు, పేతురు గారు, వీళ్ళు ముగ్గురు ఉన్నారు. అప్పుడు దేవుడు యేసుక్రీస్తు ప్రభు వారి ఎదుట తన రూపాన్ని మార్చుకున్నాడు. ఆ రూపాన్ని వీళ్ళు చూశారు. మేము కన్నులారా చూసి చెబుతున్నాం ఈ విషయం. ఆయన మహత్యం ఏంటో, ఆయన మహిమ ఏంటో, ఆయన ఎంత గొప్పవాడు అని యేసుక్రీస్తుని కల్లారా రూపాంతరం పొందిన తర్వాత ఆయన చూశారు. తన రూపం యేసు మార్చుకున్నప్పుడు వాళ్ళు చూశారు. మార్చుకున్న తర్వాత ఆయన రూపం ఎలా ఉంటుందో అని చెబుతూ, మేము రూపం చూసాం, ఆయన మహత్యాన్ని పొందుకున్నాం, మాకు కలిగింది అని చెప్పి తర్వాత ఏమంటున్నారు? ఆకాశం నుండి ఒక శబ్దం వినడం కూడా, ఈయన నా ప్రియకుమారుడు అని తండ్రి అని దేవుడు చెబుతున్న మాట కూడా వీళ్ళు విన్నారు. అవి విన్న తర్వాత కూడా ఇంకొక మాట చెబుతున్నాడు. చూడండి, 19వ వచనం. మరియు ఎంతకంటే దేవుడినే స్వయంగా చూశారు వీళ్ళు. దేవుణ్ణే స్వయంగా తాను రూపాంతరం పొందుతున్నప్పుడు యేసుక్రీస్తుని చూశారు శిష్యులు. ఈ ముగ్గురు చూశారు. దేనికంటే దేవుని దర్శనము కంటే, దానికంటే స్థిరమైన ప్రవచన వాక్యం మనకున్నది. స్థిరమైన ప్రవచన వాక్యము మనకున్నది అంటే దర్శనము కంటే స్థిరమైనది ఏంటి? వాక్యము. కల్లారా చూసిన అపోస్తులుడైన పేతురు, యోహాను, యాకోబు గారే దర్శనం చూసినప్పటికీ దర్శనము కంటే స్థిరమైనది వాక్యమని పేతురు గారు పేతురు పత్రికలో చెబుతున్నాడు. అంటే దర్శనం స్థిరమైనది కాదా? వాక్యం స్థిరమైనదా? అవునండి, వాక్యమే స్థిరమైనది. ఒక సందర్భాన్ని మనం చదువుదాం. ఒక సందర్భాన్ని మనం చూడగలిగితే 2వ గ్రంథం, రాజుల 2వ గ్రంథం 20వ అధ్యాయం, రాజుల 2వ గ్రంథం 20వ అధ్యాయం రాజుల 2వ గ్రంథం 20వ అధ్యాయం మొదటి నుంచి మనం చదువుదాం. రాజుల 2వ గ్రంథం 20వ అధ్యాయం మొదటి నుంచి చదువుదాం. ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలుగగా ఆమోజు కుమారుడును ప్రవక్తయునైన యెషయా అతని యొద్దకు వచ్చి, నీవు మరణమవుచున్నావు, బ్రతుకువు గనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకొనమని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా, ఇదిగో ఎవరికి ప్రత్యక్షమైంది? యెషయా గారికి దేవుడు ప్రత్యక్షమే. దేవుడు దర్శనమిచ్చి ఒక మాట చెప్పాడు, నువ్వు హిజ్కియా యొద్దకు వెళ్ళు, నీకు మరణకరమైన రోగం వచ్చింది, నువ్వు త్వరలో చనిపోతున్నావు. దర్శనం వచ్చింది, దర్శనం వచ్చి చెప్పమన్నాడు. హిజ్కియాకి యెషయా వచ్చి చెప్పేశాడు. అప్పుడు హిజ్కియా ఏం చేశాడు? 2వ వచనం. అతడు తన ముఖము గోడ తరపు తిప్పుకొని
యెహోవా, యథార్థ హృదయుడినై సత్యముతో నీ సన్నిధిని నేను ఎట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలంగా సమస్తము నేను ఎట్లు జరిగించుతో కృపతో జ్ఞాపకం చేసుకున్నామని హిజ్కియా కన్నీళ్లు విడిచుచు యెహోవాను ప్రార్థించెను. ఎప్పుడైతే ఈ మాట విన్నాడో, యెషయా గారు చెప్పిన మాట, ప్రవక్త చెప్పిన మాట విన్నాడో, దేవుడు నాకు కనిపించి, దేవుడు దర్శనమిచ్చి నీ గురించి ఇలా చెప్పమన్నాడు అని చెప్పేసరికి ఈయన ఏం చేశాడు? హిజ్కియా రాజు వెంటనే కన్నీళ్లు విడిచి ప్రార్థన చేశాడు దేవునికి. అప్పుడేం జరిగింది? 4వ వచనం, యెషయా నడిమిసాలలో నుండి అవతలకు వెళ్ళక మునిపే, అంటే రాజు గదిలో నుంచి బయటికి వెళ్ళక మునిపే, నడిమిసాల ఆ రాజు అంతఃపురం దాటకముందే అవతలకు వెళ్ళక మునిపే యెహోవా వాక్కు అతని ప్రత్యక్షమే ఎలాగూ సెలవిచ్చెను, నీవు తిరిగి నా ప్రజల యొద్దకు అధిపతి అయిన హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లనము, నీ పితరుడైన దావీదునకు దేవుడకు యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, నీవు కన్నీళ్లు విడిచి చూచి తిని నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. నేను నిన్ను బాగు చేసేదను. 3వ దినమున నీవు యెహోవా మందిరంకి ఎక్కిపోదువు. ఇంకా 15 సంవత్సరంలో ఆయుష్ నీకు ఇచ్చేదను. మొదటి దర్శనంలో ఏం జరిగింది? నువ్వు మరణమైపోతున్నావు అని చెప్పాడు. రెండవ దర్శనంలో ఏం జరిగింది? నీకు 15 సంవత్సరాలు పొడిగిస్తున్నాను అని చెప్పాడు. అంటే దర్శనం మారిందా? మారలేదా? దర్శనంలో మారిపోతుంది. స్థిరం కాదు దర్శనం. కానీ ఏది స్థిరం? దేవుని మాట స్థిరం. దేవుడిచ్చిన మాట స్థిరం. దేవుడు కనిపించి చెప్పేది స్థిరం కాదు. దేవుడు ఏది చెబుతున్నాడో అది స్థిరం. అంటే వాక్యం స్థిరమా? అందుకని పేతురు గారు చెప్తున్నారు ఏమని? ప్రవచనము స్థిరం. అంతకంటే ఎక్కువైన ప్రవచనం మనకున్నది. స్థిరమైన ప్రవచనం మనకున్నది. దేవుని మాటలు, వాక్యం మనకి ఉన్నాయి. సరే, దేవుడు దర్శనం ఇచ్చాడు పాత నిబంధనలో. అప్పుడు ఏమేమి జరిగింది చూడండి ఒకసారి. నిర్గమకాండంలో మోషే గారి ప్రత్యక్షం జరుగుతుంది. నిర్గమకాండం 4వ అధ్యాయం, నిర్గమకాండం 4వ అధ్యాయం 1వ వచనం చదువుదాం. నిర్గమకాండం 4వ అధ్యాయం 1వ వచనం. అందుకు మోషే, చిత్తగించుము, వారు నన్ను నమ్మరు, నా మాటను వినరు, యెహోవా నీకు ప్రత్యక్షం కాలేదందురు అని ఉత్తరం ఇయ్యగా. మోషే గారు చెప్తున్నారు, దేవుడు అక్కడ ప్రత్యక్షమైతే వారు నన్ను నమ్మరయ్యా అంటే అప్పుడు ఏమంటున్నాడు? సూచక క్రియలను ఇచ్చాడు. ఎవరికి? మోషే గారికి. నువ్వు ఆ కర్ర కింద వెయ్యి, పాము అవుతుంది అన్నాడు. మళ్ళీ దాన్ని తోక పట్టుకుంటూ మళ్ళీ కర్ర అయిపోతుంది. అంతే. దేవుడు కనిపిస్తే సూచక్రియలు ఆయనకి అనుగ్రహించాడు. అర్థమవుతుందా? ఇంకొక వ్యక్తి గురించి మనం పరిశీలిద్దాం. రెండోదిగా అపోస్తలుడైన పౌలుకి దేవుడు దర్శనమిచ్చాడు. అపోస్తల కార్యం 9వ అధ్యాయం 3వ వచనం. అపోస్తల కార్యం 9వ అధ్యాయం 3వ వచనం. అపోస్తల కార్యం 9వ అధ్యాయం 3వ వచనం. అతడు ప్రయాణం చేసి దమస్కు దగ్గరకు వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశం నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించును. అప్పుడు అతడు నేల మీద పడి, సౌలా సౌలా, నీవేళ నన్ను హింసించుచున్నావని తనతో ఒక స్వరం పలుకుట వినను. ప్రభువా, నీవెవడవని అతడు అడుగగా ఆయన, నేను నీవు హింసించుచున్న యేసును, లేచి పట్టణంలోకి వెళ్ళుము అని ఇలా చెప్పుకొస్తూ 8వ వచనం 7వ వచనం చదవగలిగితే, అతనితో ప్రయాణం చేసిన మనుషులు ఆ స్వరం వినురు కానీ ఎవరిని చూడక మౌనులే నిలవబడిరి. సౌలు నేల మీద నుండి లేచి కన్నులు తెరచినను ఏమీ చూడలేకపోయాను. పౌలు దర్శనం చూశాడు, దేవుని దర్శనం చూశాడు. ఏం జరిగింది చూస్తే? తన కన్నులు పోయాయి, కన్నులు కనిపించకుండా పోయాయి. తన దృష్టి లోపం జరిగింది. అంటే దేవుణ్ణి దర్శిస్తే ఏం జరుగుతుంది? ఆ వెలుగుకి తట్టుకోలేరనమాట. ఇప్పుడు సూర్యుడినే మనం కళ్ళతో చూడగలమా? మధ్యాహ్న కాలం సమయంలో సూర్యుని స్వయంగా చూడగలమా? అలాంటిది దేవుణ్ణి చూసిన కళ్ళు ఉంటాయా ఇంకా? అంటే దేవుని దర్శనం జరిగితే ఎలా ఉంటుందంటే, ఒకరికి సూచక్రియల ద్వారా, సూచక్రియలు జరిగించాడు మోసే ద్వారా. వాక్యాన్ని స్థిరపరచడానికి దర్శనం జరిగింది. ఇక్కడేమో ఈయన దేవుని విశ్వాసంలో ఎదగడానికి, అనేకులకు దేవుని మాటలు ప్రకటించడానికి ఇక్కడ ఈయనకి దర్శనం జరిగింది. అంటే దర్శనం వెనుక వాక్యం స్థిరపరచాలన్న ఉద్దేశమే.
మరి దేవుడు ఎందుకు కనిపించడు? ఎందుకు దేవుడు ఈ కాలంలో దర్శనం ఇవ్వడు? ఆ కాలంలోనైనా ఎవరొచ్చి దర్శనమిచ్చి వాక్యాన్ని చెప్పారు వాళ్ళకి? దేవదూతల ద్వారా ధర్మశాస్త్రమును స్థిరపరచును అన్నమాట హెబ్రీయులకు రాసిన పత్రికలో ఉంటుంది. అంటే దేవదూతలు కనిపిస్తేనే అలా ఉంటుంది, అయితే దేవుడు కనిపిస్తాడా? ఎందుకు కనిపించడు? ఎందుకు దేవుడు దర్శనం మనిషికి ఇవ్వడు అంటే ఆయన శక్తి ఏంటో మనిషికి అర్థం అవ్వలేదు. ఒకసారి చూద్దామండి, ఎందుకు దేవుడి దర్శనంలో దేవుడు కనిపించడు అంటే చూడండి, కీర్తనల గ్రంథం 46వ అధ్యాయం, కీర్తనల గ్రంథం 46వ అధ్యాయం 6వ వచనం. కీర్తనల గ్రంథం 46వ అధ్యాయం 6వ వచనం. జనములు ఘోషించుచున్నవి, రాజ్యములు కదులుచున్నవి, ఆయన తన కంఠ ధ్వని వినిపించగా భూమి కరిగిపోచున్నది. దేవుడు మాట్లాడితే భూమి ఏమవుతుందంట? కరిగిపోతుంది. అగ్ని కింద భూమి లోపల అగ్నిపర్వతాలు ఉన్నాయంట, అవి అప్పుడప్పుడు కరుగుతూ మైనంలాగా నీరులాగా కారుతుంటాయి అన్నమాట. అలాగే చూడండి, మనం ఏదైనా వేడి చేసామనుకోండి, చూడండి బంగారం పూత వేసేవాళ్ళు, వెండి పూతలు వేసేవారు, చూడండి అది కింద మంట పెట్టడం వల్ల ఏమవుతుంది? అది కరిగిపోద్ది. అలాగే దేవుడు మాట మాట్లాడితే భూమి ఏమవుతుందంట? కరిగిపోతుంది. భూమి కరిగిపోతుందంట మైనంలాగా. ఇంకా చూద్దాం, 29వ అధ్యాయం 7వ వచనం, కీర్తనల గ్రంథం 29వ అధ్యాయం 7వ వచనం. యెహోవా స్వరము అగ్ని జ్వాలలను ప్రజ్వలింపజేయుచున్నది. యెహోవా స్వరము అరణ్యమును కదిలించును. చూడండి, యెహోవా స్వరం అంట అగ్ని జ్వాలలు అంటే ఆయన మాట్లాడితే నోట్ అంటే ఎలా ఉంటాయంట? అగ్ని జ్వాలలు ఎలా ఉంటాయో ఆయన మాట ఎలా ఉంటుందంట, దేవుని మాట. భూమే కరిగిపోతుందంటే ఎందుకు కరిగిపోతుంది? ఆయన నోట నుండి వచ్చే మాట అగ్ని జ్వాలలలాగా ఉంటాయన్నమాట. ఇంకా చూద్దాం, యోబు గ్రంథం 26వ అధ్యాయం 14వ వచనం. యోబు గ్రంథం 26వ అధ్యాయం 14వ వచనం. ఇవి ఆయన కార్యములలో స్వల్పములు, ఆయనను గూర్చి మనకు వినబడుచున్నది మిక్కిలి మెల్లలైన గుసగుస శబ్దము పాటిదే కదా. ఈరోజు మనం ఈ సృష్టి నిర్మాణం జరగడానికైనా, ఈ వాక్యాన్ని స్థిరపరచడానికైనా దేవుని మాటలు ఎలాంటివంట? గుసగుసలాడితేనే ఈ సృష్టి జరిగింది. అంటే చెవిట్లో సీక్రెట్ చెప్పుకుంటే ఎంత చిన్న తక్కువ మాట వినిపిస్తుందో అంత తక్కువగా మాట్లాడితేనే ఈ సృష్టి నిర్మాణం జరిగింది. మనకు వినబడుచున్న ఈ నిర్మాణం గురించి కానీ, ఈ మాటలన్నీ కానీ మనుషులకి తెలియజేస్తున్నప్పుడు ఆయన ఎలా మాట్లాడాడంట? గుసగుసలాడే శబ్దం. గట్టిగా మాట్లాడితే భూమి ఉండదు. అర్థమవుతుందా? అంటే ఇంకా చూద్దాం, కీర్తనల గ్రంథం 50వ అధ్యాయం, కీర్తనల గ్రంథం 50వ అధ్యాయం 3వ వచనం. కీర్తనల గ్రంథం 50వ అధ్యాయం 3వ వచనం. మన దేవుడు వేం చేయుచున్నాడు, ఆయన మౌనంగా ఉండడు, ఆయన ముందర అగ్ని మండుచున్నది, ఆయన చుట్టూ ప్రచండ వాయువు విసురుచున్నది. దేవుడు ఎందుకు కనిపించడంటే ఆయన మాట వింటేనే భూమి కరిగిపోతే ఆ భూమి మీద ఉన్న మనిషి బ్రతకగలడా? మరి దేవుడు కనిపించాడు, రాత్రి నాకు చెప్పాడు అని చెబుతున్నారు, అది నిజమా? అబద్ధం అండి. దేవుడు మాట్లాడితే భూమి కరిగిపోతే నువ్వు ఉంటావా? ఇంకా దేవుడు ఏం చేయుచున్నాడు? ఆయన ఎలా ఉంటాడంటే ఆయన చుట్టూ ముందర అగ్ని మండుచున్నది, ఆయన వస్తుంటే ముందు అగ్ని, వెనక చుట్టూ ప్రచండ వాయువు విసిరిచున్నది. అంటే దేవుడు అంటే ఎంత శక్తి నీకు అర్థం కావాలి. దేవుని చూసామని చెప్పుకుంటున్న వారికి ఈ విషయం అర్థం కావాలి. ఒక సూర్యుని వెలిగే చూడలేని మనం ఇప్పుడు సూర్యుని ఆకారం ఎలా ఉంటుందో మనం చెప్పగలమా? దాని రూపం మనం చెప్పగలమా? ఎండతో ఉండేటప్పుడు
మరి దేవుని రూపం చూసామంటే మరి ఎంతవరకు అది నిజం మనం నమ్మచ్చా? నమ్మకూడదండి. దర్శనములు దేవుడు కనిపిస్తే మనిషి బ్రతకడు అని మోషే గారు చెప్తున్నారు. ఇంకా మరి అలాంటప్పుడు దేవుడు కనిపించకపోతే మరి దేవుణ్ణి ఎప్పుడు చూస్తాం మనం? ఎప్పుడు చూస్తామండి? చూడండి, మత్తయి సువార్త 5వ అధ్యాయం 8వ వచనం. మత్తయి సువార్త, దేవుణ్ణి భూమి మీద దర్శనాల్లో చూసే అవకాశం లేదు. మరి దేవుణ్ణి ఎప్పుడు చూడగలం? మత్తయి సువార్త 5వ అధ్యాయం 8వ వచనం. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. హృదయ శుద్ధి ఉంటేనే దేవుడిని చూడగలం. ఆ దేవుని ప్రత్యక్షత మనకు దొరుకుతుంది ఎప్పుడు? ఈ భూమి మీద క్రీస్తునందు విశ్వాసం ఉంచి పాప క్షమాపణ పొంది ఆయన కొరకు నిరీక్షణ గలవారమే ఆయన పనిలో ఉండి చనిపోతే దేవుని ఎదుటికి వెళ్తాం పరలోక రాజ్యానికి. అప్పుడు మాత్రమే దేవుణ్ణి చూడగలం. ఈ భూమి మీద ఉన్నప్పుడు చూడలేం. అదే మాట యోబు గ్రంథంలో చర్మము చీకిపోయిన తర్వాత మనము దేవుని దర్శించదము అన్న మాట యోబు గ్రంథంలో రాయబడింది. ఒకసారి చూద్దాం. యోబు గ్రంథం 19వ అధ్యాయం 26వ వచనం. హృదయ శుద్ధి గలవారు దేవుణ్ణి ఎప్పుడు చూస్తారంటే మరణం తరువాత. యోబు గ్రంథం 19వ అధ్యాయం 26వ వచనం. ఇలాగు నా చర్మము చీకిపోయిన తర్వాత శరీరము లేనివాడనే నేను దేవునిని చూచెదను. అంటే మనిషి దేవుణ్ణి దర్శించడం ఎప్పుడు? మరణం తరువాత, స్వర్గంలో. ఎంత చెప్పినా లేదండి మాకు దేవుడు కనిపిస్తాడు, దేవుడు మాతో మాట్లాడుతున్నారు అన్నారు అనుకోండి, ఆ కనిపించేది ఎవరో బైబిల్ చెప్తుంది. ఒకసారి చూద్దాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము 14వ వచనం. దేవుని దర్శనం అయితే జరిగే అవకాశం లేదు మనిషికి, అయినా కనిపిస్తుందని ఎవరైనా చెప్పారనుకోండి, ఇన్ని మాటలు చెప్పిన తర్వాత కూడా వాళ్ళకి దేవుడు కనిపిస్తున్నాడో దెయ్యం కనిపిస్తుందో ఒకసారి చూద్దాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 14వ వచనం. ఇది ఆశ్చర్యము కాదు, సాతాను తానే వెలుగుదూత వ్యాసం ధరించుకొనిచున్నాడు గనుక వారి పరిచారకులు అని చెప్పుకొస్తున్నాడు. సాతాను తానే వెలుగుదూత వ్యాసం ధరించుకొనిచున్నాడు. నిజమైన వెలుగు క్రీస్తు అయితే అపవాది ఎవరంట? వ్యాసం వేసుకుందంట, వెలుగుదూత వ్యాసం. అంటే వీరు రాత్రి నాకు కనిపించిందని ఎవరి గురించి చెబుతున్నారు? వెలుగుదూత. ఎవరా వెలుగుదూత? అపవాది. ఒకవేళ వాళ్ళు కనిపిస్తుందని చెప్పారు అనుకోండి, ఇంకా మీకు కనిపించింది ఎవరో మాకు అర్థమైపోయింది. అంటే మిమ్మల్ని మోసపుచ్చడానికి అపవాది కనిపిస్తే కనిపించాలా? అపవాది కూడా కనిపించదు. వాళ్ళు అలా భ్రమపడుతున్నారు అంతే. నిజమైన వెలుగు క్రీస్తు అయితే ఆ వెలుగు రూపాన్ని ధరించుకొని వాళ్ళు కూడా ఎలా చెప్తారండి? రాత్రిపూట పడుకునేటప్పుడు వెలుగు ఒకటి వచ్చిందండి, ఆ వెలుగులో దేవుడు నా కుమార్తె భయపడకు అని చెబుతుంది. అలా నేను దేవునిలోనికి వచ్చాను, దేవుడు నాకు దర్శించాడని ఎలా చెప్పుకొస్తున్నారు. అంటే భ్రమలో ఉన్నది ఎవరు? అపవాది కనిపిస్తుంది నీకు, నిన్ను మోసం చేస్తుంది. ఇంకా చూడండి, దశలోనికీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం. దశలోనికీయులకు రాసిన 2వ పత్రిక అపోస్తలుడైన పౌలు 2వ అధ్యాయం 11వ వచనములు 11, 12. ఇందుచేత సత్యమును నమ్మక ఇన్ని విషయాలు చెప్పినా దేవుడి దర్శనం కలగదని చెప్పినా ఈ సత్యాన్ని నమ్మక సత్యమును నమ్మక దుర్నీతి యందు అభిలాష గలవారందరూ శిక్షావిధి పొందుటకై అబద్ధమును నమ్మునట్లు మోసము చేయు శక్తిని దేవుడు వారికి పంపించుచున్నాడు. ఎవరు పంపిస్తున్నారంటే? అబద్ధము చేయు శక్తిని
దేవుడు వారికి అబద్ధమును నమ్మునట్లు మోసము చేయి శక్తిని దేవుడు వారికి పంపుచున్నాడు. దేవుడు మరి ఎంత చెప్పినా వీడికి వాక్యం అర్థం అవ్వట్లేదు కనుక, వీడు దుర్నీతి కలిగి దాని విషయంలోనే ఉన్నాడు కనుక, అప్పుడు దేవుడు ఏం చేస్తాడంట, అబద్ధాన్ని నమ్మి మోసం చేసి ఆత్మను భూమి మీద పంపిస్తాడంట. ఆయన దగ్గర అపవాది శక్తులు రెడీగా ఉంటాయి, నాకు పర్మిషన్ ఇవ్వా అని అడుగుతుంటాయి అనమాట. అప్పుడు దేవుడు నువ్వు వెళ్ళైతే మోసం చేసుకో అని దేవుడు విడిచిపెట్టాడు. అలాగా మోసం పోయిందే ఈరోజు క్రైస్తవం. దేవుడు దర్శిస్తాడని, దేవుడు కనిపిస్తాడని, ఆ దేవుడు నాతో మాట్లాడాడని అలా మాట్లాడితే ఈ భూమి మీద మనిషి మరి బ్రతకలేడండి. అందుకోసం చివరిగా ఒక మాట చదువుకుందాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 16వ వచనంలో ఉన్న మాట మనం చదువుదాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 16వ వచనం. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వం గలవాడై ఉన్నాడు. మనుష్యుల్లో ఎవడును ఆయనను చూడలేదు, ఎవడును చూడనేరడు. చూడండి, దేవుడు చెప్తున్నాడు, దేవుడు నన్ను ప్రపంచంలో ఉన్న ఏ మనిషి చూడలేదు, ఎవరు నా స్వరం వినలేదు అని చెబుతున్నా కూడా ఈరోజు మనుషులు దేవుడు నాకు కనిపించాడు అంటున్నారంటే మనుషులు చెప్పేది అబద్ధమని ఖచ్చితంగా మనకే అర్థమవుతుంది. దర్శనాల్లో కనిపించేది దేవుడేనా? కానే కాదు. దేవుడు మళ్ళీ దర్శనం ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకు? 66 పుస్తకాలు కలిగిన ఈ గ్రంథాన్ని దేవుని మాటలు మనకిచ్చేశాడు. ఇందులో ఉన్నవి చదువుకొనే మనం సమాధానాలు పొందాలి తప్ప మళ్ళీ క్రొత్తగా దేవుడు నీకు కనిపించి చెప్పాల్సిన అవసరం లేదు. ఇది సంపూర్ణమైనది, స్థిరమైన ప్రవచన వాక్యం. ఓకేనండి? ఇప్పుడు చెప్పండి, దేవుడు దర్శనమిస్తాడా అమ్మా? దర్శనాలు ఉన్నాయా? లేవండి. వాక్యాన్ని చదివి ఆ వాక్యంలో ఉన్నదే మనం అర్థం చేసుకోవాలి. ఓకేనా? ప్రార్థన చేసుకుందాం. చెప్పలేదు రోజు